ఓకే, బ్యాంక్ మాస్టర్ మాన్యువల్ క్రియేషన్ చూద్దాం. మాన్యువల్గా మన స్క్రీన్ లెవెల్లో ఈ విధంగా క్రియేట్ చేస్తాం S4లో. ఓకే, బ్యాంక్ మాస్టర్ FI01 అనే టీ కోడ్ యూజ్ చేసి బ్యాంక్ మాస్టర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇనిషియల్ స్క్రీన్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి బ్యాంక్ ఇయర్ కంట్రీ రీజన్ అడిగింది. ఓకే, ఈ F4 సింబల్ ప్రెస్ చేస్తే మనకి అవైలబుల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏదో కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ప్రొవైడ్ చేసిన డేటా ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డేటాని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇండియా ఇస్తున్నాను నేను. ఓకే, IN అంటే ఇండియా. నెక్స్ట్ కీ వాల్యూ షుడ్ నాట్ బి డూప్లికేట్. కీ వాల్యూ డూప్లికేట్ అనేది అవ్వకూడదు నాకు. ఓకే, అందుకు ఇక్కడ ఇంతకుముందు లోడ్ అయిపోయి ఉన్నది, ఇది తీసేసి నేను 90 వేస్తున్నాను. ఓకే, అండ్ ఎంటర్ చేయగానే ఇనిషియల్ స్క్రీన్లోకి డీటెయిల్ స్క్రీన్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు కావాలితే బ్యాంక్ నేము అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. రీజన్ ఏంటి. ఓకే, F4 ప్రెస్ చేస్తుంటే కనుక మీకు ఇక్కడ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ కావాలితే మీరు ఫిల్ చేయొచ్చు, లేకపోతే లైట్. ఓకే, బ్యాంక్ బ్రాంచ్. ఓకే, ఇవన్నీ చేసి సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ చేస్తే నాకు బ్యాంక్ అన్నది క్రియేట్ అవుతుంది. మాన్యువల్గా ఒక బ్యాంక్ అన్నది క్రియేట్ అయింది. సో ఇది క్రియేట్ అయ్యిందో లేదో చెక్ చేయాలంటే డిస్ప్లేలోకి వెళ్ళి ఎడిట్ చేయడానికి ఒకటి ఉంటుంది, డిస్ప్లే చేయడానికి ఒకటి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను క్రియేట్ చేసిన దాన్ని నేను చూడాలనుకుంటే FI03 అనే టీ కోడ్ ఉంది. ఈ టీ కోడ్ యూజ్ చేసి ఇంకో నాకు డిస్ప్లే బ్యాంక్. సో నేను క్రియేట్ చేశానో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చినాయా ఎంటర్ చేయగానే చూడండి, ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్స్ నేను సేవ్ చేశానో క్రియేట్ చేశానో దానికి సంబంధించిన డేటా కూడా నేను డిస్ప్లే మోడ్లోకి వచ్చి చెక్ చేసుకున్నాను. ఓకే, దీని ఫర్దర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్కి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న వీడియో చూడండి, మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ.